హనుమాన్ నగర్ లో ఈ నెల 11న జబ్బార్ ఇంట్లో జరిగిన దొంగతనం నిందితుడిని పట్టుకున్నట్టు సిఐ వెంకటరెడ్డి తెలిపారు. చింతపల్లి మండలం వింజమూరుకు చెందిన పగ్గిళ్ల శివగా గుర్తించి పట్టుకున్నట్లుగా వెల్లడించారు. నిందితుడికి తాళం వేసిన ఇళ్లలోకి దొంగతనం చేయడం టార్గెట్ గా తీసుకుని దొంగతనాలు చేస్తుండేవాడు. ఇతనికి ఆన్లైన్ గేమ్స్ ఆడడం, జల్సా, లైవ్ తిరగడం అలవాటుకి బానిసయ్యాడు. అతని దగ్గర నుండి 3,68,000 రూపాయలు నగదు, కంప్యూటర్ స్వాధీనం చేసుకున్నట్టుగా సిఐ వెంకటరెడ్డి వెల్లడించారు. నిందితుడి మీద కేసు ఫైల్ చేసి రిమాండ్ కు పంపడం జరిగిందని తెలిపారు. ఫస్ట్ నరేష్ ఎదురుగా సాంగ్ ఎదురుగా సాంగ్ రమ్మని జబ్బర్ అనే అతని ఇంట్లో దొంగతనం జరిగింది. ఆ దొంగతనం కంప్లైంట్ మా దగ్గరకు వచ్చిన తర్వాత మేము విజిట్ చేసిన కంప్లైంట్లో ఉన్న విషయం ఏంటంటే 8 లక్షల రూపాయలు హౌస్ బ్రేక్ చేసి 8 లక్షల రూపాయలు దొంగతనం జరిగినట్లు మా కంప్లైంట్ ఉంది. అదే రోజు దాని పక్కనే ఇంకొక హౌస్లో కూడా దొంగతనం జరిగింది. దాంట్లో 35,000 రూపాయలు, ఒక ఆప్తుల గోల్డ్ దొంగతనం జరిగినట్టుగా మా దగ్గర కంప్లైంట్ ఉంది. కంప్లైంట్ వచ్చిన తర్వాత ఏఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము మా టీం అంతా, రాజు, నారాయణ రెడ్డి అండ్ క్రైమ్ టీం అంతా కూడా టీమ్గా ఏర్పడి అన్ని సీసీటీవీ కెమెరాస్ని వెతుకుతూ 10 రోజుల్లోనే దాన్ని ఛేదించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి నిందితుని పట్టుకోవడం జరిగింది. ఆ నిందితుని వివరాలు తెలుసుకుంటే పగిళ్ళ శివ, సన్ ఆఫ్ గోపయ్య, 23 సంవత్సరాలు ఉంటాయి. ఇతనికి వింజమూరు గ్రామం, చింతపల్లి నేటివ్ అయిన ఉంటాడు. ప్రస్తుతం కర్మన్ఘాట్లో ఉంటున్నారు. ఇతను ఆ రోజు దొంగతనం తర్వాత పట్టుకున్న తర్వాత ఈరోజు మార్నింగ్ పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత నన్ను ఎంక్వైరీ చేస్తే అతని మీద గతంలో 7 కేసులు, హైదరాబాద్ సిటీలో 7 కేసులు నమోదై ఉన్నాయి. ఆన్లైన్లో చెక్ చేస్తే మేము దాంతోపాటు మన దగ్గర లాస్ట్ ఇయర్ కూడా ఒక 2 కేసులు ఇతను చేసినట్టుగా నిందితుడు ఒప్పుకోవడం జరిగింది. మొత్తంగా మన పోలీస్ స్టేషన్కి సంబంధించి 4 కేసులు ఇతను ఛేదించడం జరిగింది. ఇతను పట్టుకోవడం ద్వారా ఇతను పట్టుకొని ఈ మొన్న జరిగినటువంటి ప్రాపర్టీ లాస్లో మనము అతని దగ్గర నుంచి రికవరీ చేసిన ప్రాపర్టీ వచ్చేసి 4,18,000 రూపాయలు క్యాష్, ఒక కంప్యూటర్ మానిటర్ అండ్ CPU, ఒక ఆప్తుల గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. ఇవి 3 కేసులకు సంబంధించిన ప్రాపర్టీగా గుర్తించడం జరిగింది. వీటిని కోర్టులో డిపాజిట్ చేసి బాధితులకు అందే విధంగా చూస్తాం. దాంతోపాటు ఇతని యొక్క వివరాలు తెలుసుకుంటే, ఇతని యొక్క ఎంఓ తెలుసుకుంటే 2014-16 నుంచి క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాడు. హైదరాబాద్ సిటీలో 14 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి ఈయన దొంగతనాలు స్టార్ట్ చేసిండు. ఇతని వ్యసనాలకు ఏంటంటే ఇతను ఆన్లైన్లో పబ్జీ గేమ్ ఆడడం, దాంట్లో డబ్బులు పోగొట్టుకోవడం, ఎలాంటి పని చేయకుండా ఆ దొంగతనం చేసిన డబ్బులతోటి ఈయన ఖర్చులు పెట్టుకుంటూ తిరగడం,
దాంతోపాటు నా యొక్క ఎంఓ 11:30-12 ఆ టైంలో టౌన్లో కొంచెం పబ్లిక్ మూమెంట్ కొంచెం ఆఫీసులకు పిల్లలు స్కూల్లోకి పోయిన తర్వాత కాలనీలో తిరుగుతూ తాళం వేసిన వీళ్ళని ఐడెంటిఫై చేసుకుంటాడు. ఆ ఇంట్లోకి ఎక్కువ కొద్దిసేపు ఒక 15 నిమిషాల నుంచి ½ గంట దాకా దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఎవరో మూమెంట్ పబ్లిక్ మూమెంట్ లేని టైంలో వెళ్ళి ఒక రాడ్ తీసుకొని దాన్ని తాళం బ్రేక్ చేసి లోపల ఒక 5 to 10 minutes లోపలనే క్యాష్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ విధంగా మన దగ్గర 4 కేసులు నమోదైనాయి అతని మీద. లాస్ట్ ఇయర్ 2 ఉన్నాయి, ఈ ఇయర్ 2 ఉన్నాయి. వీటన్నిటిని ఛేదించడం జరిగింది. దీంట్లో మన సీసీటీవీ కెమెరాస్ యొక్క పాత్ర చాలా ముఖ్యంగా ఉంది. సీసీటీవీలో ఇతన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత పట్టుకోవడానికి మాకు ఎక్కువ టైం ఏం పట్టలేదు. సీసీటీవీలో ఉపయోగం గురించి నేను హనుమాన్ నగర్ అండ్ అయ్యప్ప నగర్లో ఎక్కువ దొంగతనాలు అవుతున్నాయని చెప్పి వాళ్ళకు కూడా పెట్టుకోవడానికి మోటివేట్ చేస్తున్నాం.